హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బంగాళదుంప టొమాటో మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి కావలసిన పదార్థాలు: టొమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంపలు, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. బాగా వేగితేనే ఏ కర్రీ అయినా టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ బ్రౌన్ కలర్ రాకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకండి. చూడండి, ఇక్కడ మనకి బ్రౌన్ కలర్ వచ్చేసింది. మనం దీంట్లో ఇప్పుడు కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇవి రెండు కొంచెం వేపుకుందాం. ఇవి వేపుకున్నాక వాటర్లో వేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకుందాం. అలా వాటర్లో వేసుకోవడం వల్ల ఏమిటంటే మనకి ముక్కలు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. దీంట్లోని కొంచెం సాల్ట్, పసుపు రెండు వేసి కొంచెం మిక్స్ చేసి మూత పెట్టేద్దాం. చూడండి, మనకి ముక్కలు చాలా సాఫ్ట్గా అనిపిస్తున్నాయి. తర్వాత టొమాటో ముక్కలను కూడా వేసేసుకుందాము. ఇవి కొంచెం మిక్స్ చేసేసి అవి సాఫ్ట్ అవ్వే వరకు మగ్గనిద్దామండి. చూడండి, ఇలా టచ్ చేస్తే స్మాష్ అయిపోయేలాగా ఉంటుంది. చాలా బాగా సాఫ్ట్ అయిపోయినాయి రెండు కూడా. ఇవి కొంచెం మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం. మేము తక్కువ తింటాము, మీకు కావాల్సినంత మీరు వేసుకోవచ్చు. బాగా తిప్పి కొంచెం వేగనిచ్చి ఆ తర్వాత వాటర్ పోయాలి. వేగకుండా వాటర్ పోతే మనకి టేస్ట్ ఉండదు. ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, కొంచెం ముక్కలు ములిగేలా పోసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేద్దాం. కూరంతా దగ్గరికి అవ్వేది వరకు ఉడికినిద్దాం. చూడండి, బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారుగా, ఎంతో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.